హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఈ వీడియోలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది గత వీడియోలో చెప్పడం జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి. అయితే గత వీడియోలో ఏం చెప్పామంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 2022 మధ్యలో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అని అనుకున్నాము. అయితే ఈరోజు యూనివర్సిటీ వాళ్ళని సంప్రదించి వాళ్ళు సెకండ్ ఇయర్ని కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా అంటే ప్రజెంట్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా వారి యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేసి ఎగ్జామ్స్ అంటే జూలై 31వ తారీఖు నుంచి 4వ తారీఖు ఆగస్టు 2024 ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడానికి వీలుగా కల్పించారు. చూద్దాం దానికి సంబంధించి. ముందుగా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది పేజీ. ఇక్కడ లాస్ట్ డేటు 7వ తారీఖు జూలై 2024. 500 రూపాయల లేట్ ఫీజు తోటి ఇంకొక వారం పొడిగిస్తారు. 1000 రూపాయల లేట్ ఫీజు తోటి ఇంకొక వారం అంటే 7వ తారీఖు నుంచి 14 రోజుల వరకు 500, 1000 రూపాయలతోటి మనకు అవకాశం ఉంటుంది. 7వ తారీఖు లోపే కట్టేసుకుంటే కేవలం ఒక్కొక్క పేపర్కి 200 రూపాయల చొప్పున, 5 పేపర్లు ఉంటే 1000 రూపాయలు, 6 పేపర్లు ఉంటే 1200 రూపాయలు అలా జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్స్ట్రాగా ప్రాక్టికల్ ఫీజు అనేది కూడా ఒకేసారి కట్టేయడం జరుగుతుంది. దీంతో పాటుగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైనా ఫస్ట్ ఇయర్ సంబంధించిన బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా ఒకే అప్లికేషన్లో అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్లో ఎవరైనా ప్రాక్టికల్ సంబంధించిన వాళ్ళు ఉంటే ప్రాక్టికల్స్, ప్లస్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే బ్యాక్లాగ్స్, ప్లస్ ఫ్రెష్గా ఈ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ ఇయర్కి సంబంధించినవి. అంటే అన్ని పేపర్స్ నీకు ఏమున్నా కానీ అన్నీ ఒకే ఒక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారానే అవుతుంది. ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. కొంతమంది సార్ మేము మొన్నే 2024 జనవరిలో అడ్మిషన్ తీసుకున్నాం సార్, ఇప్పుడు మేము ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీయా సార్ అంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు అందరూ ఇప్పుడు ఎవరైనా సరే పీజీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ అప్లై చేసుకోవచ్చు. పీజీకి సంబంధించిన ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది లేకుండా బ్యాక్లాగ్స్ ఉన్నా అన్నీ ఏమున్నా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినటువంటిది పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఓపెన్ అవుతాయి. ప్రతి స్టూడెంట్కి అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఓపెన్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ రెండు ఓపెన్ అవుతాయి. ఎందుకు అని అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఆ బ్యాక్లాగ్స్ని టిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి బ్యాక్లాగ్ థర్డ్ పేపర్ ఉందనుకోండి, థర్డ్ పేపర్ క్లిక్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆల్ పేపర్స్ ఇక్కడ ఇలా సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసినట్లయితే మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్లస్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ప్లస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఆ బ్యాక్లాగ్ సబ్జెక్టు మీరు ఒకే అప్లికేషన్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ఎంఎస్సి సైకాలజీకి సంబంధించి కొంతమంది ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ ఏమన్నా కనుక ఫెయిల్ అవ్వడము లేకపోతే అటెండ్ కావడం జరిగినప్పుడు అయితే దానికి సంబంధించి కూడా ప్రాక్టికల్ సంబంధించి పి అని వస్తుంది. ఇక్కడ టీటీటీ అనేది థియరీ, పి అని వస్తాయి. ఆ పి అనే దానికి కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే అన్నిటికీ ఈచ్ పేపర్ 200 రూపాయలు ఉంటుంది. మీరు ఎన్నైతే అప్లై చేస్తారో ఇంటూ 200 వేసుకొని పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేసినట్లయితే మీరు ఈ అప్లికేషన్ అనేది ఓకే అవుతుంది. అక్కడ మీ ఫోటో ఉంటుంది. మీ ఫోటో పక్కన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ తోటి మనం గత వీడియోలో చూసాం కదా, పే త్రూ అని గ్రీన్ కలర్లో ఫస్ట్లో ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు పేమెంట్ ఆప్షన్లో వస్తుంది. దానికి సంబంధించిన వీడియోని కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బై మిస్టేక్లో సెకండ్ అని అప్లై చేశారు. ఈ సెకండ్ అని అప్లై అంటే మీరు ఆల్రెడీ పాస్ అయిన పేపర్ని మళ్ళీ అప్లై చేయడం జరిగి అనుకోకుండా మీరు అప్లై చేసేసారు. అప్లై చేసేసరికి మీకు దాన్ని ఎలా మోడిఫై చేసుకోవాలి అనేది ఎట్లయితే చూద్దాం. లాగిన్ పేజీలోకి వెళ్ళండి. లాగిన్ పేజీలోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలోకి వెళ్ళండి. ఇలా హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్.
ఎవరైనా ఇంతకుముందే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్‌ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ అప్లై చేసాం కదా! అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అని ఉంటది మీ ఫోటో పక్కన. ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఏమైనా మొబైల్ నెంబర్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే మొబైల్ నెంబర్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పేపర్స్ ఉన్నాయి కదా! మనం పేపర్స్ ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన పేపర్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఇప్పుడు ఎంప్టీగా కనపడతాయి. ఎంప్టీగా కనపడినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏవైతే పేపర్ ఉందో ఆ పేపర్ వరకు మనం అప్లై చేసుకొని మిగిలిన పేపర్‌ని ఎంప్టీగా వదిలేసేయాలి. ఇందాక చెప్పుకున్నట్లు పాస్ అయిన పేపర్‌నే మళ్ళీ అప్లై చేయడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళు దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్‌గా రాసేవాళ్ళు బై మిస్టేక్‌లో ఒకటి మిస్ చేసినా, అంటే ఒక పేపర్‌ని మిస్ చేసినా, ఇలా మనం ఏం చేసేయొచ్చంటే అప్డేట్‌లో మనం సెట్ చేసుకోవచ్చు. అన్ని పేపర్లు సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫీజు పేమెంట్ చేయనంత వరకు ఎన్ని సార్లైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా ఇలా లాగిన్ అయ్యి ఇలా మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. వన్స్ డబ్బులు కట్టేసామంటే ఇంకా అప్డేట్ అనేది జరగదు. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ కరెక్ట్‌గా అప్డేట్ చేసేసి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి రెడీగా ఉన్నారు. దానికి సంబంధించి ఎట్లా చూద్దాము. దానికి సంబంధించి ఫీజు కట్టడానికి పే త్రూ క్రెడిట్ కార్డ్ ద్వారా డెబిట్ కార్డ్ అని వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా! ఈ అప్లికేషన్ నెంబర్ దగ్గర మీరు అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్‌ని ఎంటర్ చేయండి. ఇలా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్లు అడుగుతుంటుంది. అప్లికేషన్ నెంబరు, పేమెంటు, ఏ ఎగ్జామ్కి సంబంధించి, అడ్మిషన్ నెంబరు, టోటల్ ఫీ అనేది చూపిస్తుంది. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సంబంధించి ప్రాసెస్ అడుగుతుంది. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఏ కార్డ్ అయినా సరే కార్డు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పే కొట్టేసేయండి. పే అని కొట్టేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఏ కార్డ్ అయినా అవుతుంది. ఎస్బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇలాంటివన్నీ యూజ్ అవుతుంది. ఇలా ఇంతటితోటి మీరు ఫీజు పేమెంట్ చేయడం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.